పి. పుల్లయ్య గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రాలేంటో ఈ వీడియోలో చూద్దాం. సారంగధార 1937లో విడుదలైంది. బాలాజీ అనే చిత్రం 1939లో విడుదలైంది. 1941లో ధర్మపత్ని చిత్రం విడుదలైంది. 1941లో ప్రేమ బంధన్ అనే తమిళ చిత్రం విడుదలైంది. ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ చేశారు పి. పుల్లయ్య గారు. 1941లో సుభద్ర అనే కన్నడ చిత్రం విడుదలైంది. 1943లో భాగ్యలక్ష్మి చిత్రం విడుదలైంది. 1945లో మాయా మచ్చింద్ర చిత్రం విడుదలైంది. భక్తజన అనే తమిళ చిత్రం 1948లో విడుదలైంది. 1950లో మచారేకై అనే తమిళ చిత్రం విడుదలైంది. తిరుగుబాటు అనే చిత్రం 1950లో విడుదలైంది. 1952లో ధర్మదేవత చిత్రం విడుదలైంది. మనం పోలా మాంగళ్యం అనే తమిళ చిత్రం 1953లో విడుదలైంది. 1955లో రేచుక్క చిత్రం విడుదలైంది. కన్యాశుల్కం 1955లో విడుదలైంది. అర్ధాంగి అనే చిత్రం 1955లో విడుదలైంది. పెన్నిన్ పెరుమాయ్ అనే తమిళ చిత్రం 1956లో విడుదలైంది. 1956లో ఉమాసుందరి చిత్రం విడుదలైంది. వనంగముడి అనే తమిళ చిత్రం 1957లో విడుదలైంది. 1958లో ఇల్లారమే నల్లారం అనే తమిళ చిత్రం విడుదలైంది. అతిశయ తిరుదన్ అనే తమిళ చిత్రం 1958లో విడుదలైంది. 1959లో జయభేరి అనే చిత్రం విడుదలైంది. బండరాముడు చిత్రం 1959లో విడుదలైంది. 1960లో శ్రీ వెంకటేశ్వర మహాత్యం చిత్రం విడుదలైంది. 1962లో సిరి సంపదలు చిత్రం విడుదలైంది. మురళీకృష్ణ అనే చిత్రం 1964లో విడుదలైంది. ఆశై ముఖం అనే తమిళ చిత్రం 1965లో విడుదలైంది. ప్రేమించి చూడు అనే చిత్రం 1965లో విడుదలైంది. తాయే ఉన్నక్కగా అనే తమిళ చిత్రం 1966లో విడుదలైంది. 1967లో ప్రాణమిత్రులు చిత్రం విడుదలైంది. 1970లో అల్లుడే మేనల్లుడు చిత్రం విడుదలైంది. 1972లో కొడుకు కోడలు చిత్రం విడుదలైంది. అందరూ బాగుండాలి అనే చిత్రం 1976లో విడుదలైంది. ఈ చిత్రాల్లో మీకు నచ్చిన చిత్రాన్ని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.